కోల్కతాలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సిఐటియు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అత్యాచారానికి గురై హత్య చేయబడిన మహిళా డాక్టర్కు నివాళిగా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో గురువారం రాత్రి 7:30 గంటలకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మానవహారం చే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రంగరామయ్య మాట్లాడుతూ దేశంలో మహిళలపై దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెబుతూనే వారి ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. గతంలో నిర్భయ, అత్రాస్ ఘటనలు అనేకం చూశామని అన్నారు. మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో దివిలి హాస్టల్ విద్యార్థులు, ప్రజానాట్య మండలి నాయకులు కేదార్ నాగు, మంతెన సత్యబాబు, పాలని సత్యబాబు, కుమారి సూర్యకుమారి, కామేశ్వరి, సాయిలక్ష్మి, నాగేశ్వరి, చక్కెర లక్ష్మి, చక్కెర వేణి, నాగకుమారి, సిఐటి మండల కార్యదర్శి దారపురెడ్డి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ని హత్య చేసి చంపిన ఘటన మనకు తెలిసిందే. ఆగస్టు 9వ జరిగింది ఈ కార్యక్రమం. కానీ నేటికి ఈ రోజు అనేక మంది మహిళలు గొంతెత్తి వినియోగించుకున్నా సరే కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ స్పందన లేదు. అలాగే కేంద్రం కూడా దీంట్లో జోక్యం చేసుకోకుండా నిమ్మక నీరెత్తి మహిళల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తా ఉన్నది. ప్రతి గంటకి ప్రతి మహిళ మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈవేళ దిశా చట్టం అంటున్నారు, మరో చట్టం అంటున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా చట్టాలన్నింటికి రాజకీయంగా అణిచివేయాలని చెప్పేసి ఇవాళ మహిళలకు రక్షణ లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వెంటనే దోషులు శిక్షించాలి. ఆ దోషులకు ఎవరైతే కొమ్మగాస్తారో వాళ్ళు కూడా శిక్షించాలని చెప్పేసి మేము మహిళలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ శిక్షే కాదు వాళ్ళకి. ఇవాళ మమ్మల్ని చంపేయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. చంపేయడం ఇది కాదు, కానీ వాళ్ళకి చెయ్య పన్ను పాలు తీసేసి బహిరంగంగా వాళ్ళు తిరగనిచ్చేలా చెయ్యాలి. అలా చేసిన రోజులే ఈ కామాంధులు ఈ మహిళల పట్ల ఇవాళ అనుచిత వ్యాఖ్యలు, ఈ దుర్మార్గాలు ఖండించాలంటే కనుక దీన్ని వెంటనే కేంద్ర రాష్ట్రం ఏదైతే ఉందో అక్కడ ఒక మహిళ మళ్ళీ సీఎం గా పరిపాలిస్తా ఉన్నారు. ఆ సీఎం కి నిమ్మక నీరెత్తేట్టుగా ఈవేళ నాయకుల్ని కాస్తా ఉన్నది. ఆ దొంగల్ని కాపు కాస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ సోషల్ మీడియాలో గొగ్గోలు
డ్రెస్ కోడ్ నెలవ పిల్లలు ఏ డ్రెస్ కోడ్ వేసుకుంటున్నారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 90 ఏళ్ళ ముసలు ఏ డ్రెస్ కోడ్ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. డ్రెస్ కాదు, కామాంధులు కామంలో మునిగిపోయి ఇవాళ కన్ను మిన్ను కారకుండా మహిళలపై అత్యాచారాలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే వాళ్ళకి శిక్షించాలి. శిక్ష